స్వచ్ఛమైన కవిత. స్వచ్ఛమైన కవిత రాయాలని అనుకున్నా, స్వచ్ఛమైన కవితా వస్తువు కంటికి కనరాదే. చిన్న మచ్చ కూడా లేని చందమామ కావాలి నాకు. అలలు ఎగిసి పడని ప్రశాంతమైన కడలి కావాలి నాకు. చైతన్యంతో నిండి ఉన్న మహాపర్వతం కావాలి నాకు. ప్రతినిత్యం ఫలాలనివ్వగలిగే వృక్షం కావాలి నాకు. నేను పెట్టిన ఈ పరీక్షకు ప్రకృతి మొత్తం ఓడిపోయింది. పోన్లే, అనుబంధాలు ఉన్నాయిగా అని అవి అన్నీ చూద్దామనుకున్నా. అమ్మతనంలోనూ ఆవగింజంత స్వార్థం ఉంది. నా అన్న భావన నాన్నల్లోనూ నిండిపోయి ఉంది. తోడబుట్టిన వాళ్ళు తోడగొట్టుకునేందుకే పుడుతున్నారు. భార్యాభర్తలు సరే సరి, వివాహమే గాని వారి మధ్య అంతా అహమే. వెతికా. కష్టాలకు కదిలిపోని, నష్టాలకు బెదిరిపోని నిలువెత్తు వ్యక్తిత్వం కావాలి. సమస్యకు కూడా అతనొక ప్రశ్న కావాలి. కాలం అతని సహనం ముందు ప్రణమిల్లాలి. వెతికా. త్రేతాయుగం నాటి వస్తువు కదా, ఒక పట్టాన గుర్తుకు రాలా. తెగువ ఎంత ఉన్నా తనయుడిగా సర్వస్వం త్యాగం. వానరముకు తోడుగా వైరం చేసి గెలిచిన ధైర్యం. రాజుగా పరిపాలిస్తూ పట్టపురాణిని పక్కన పెట్టిన ధర్మం. అందరికీ అన్నీ ఇవ్వగలిగిన ఆ వైనం ప్రపంచం మొత్తానికి ఆచరణీయం. కవితా వస్తువు దొరికిన ఆనందం. కవిత రాయాలని మరిచిన నా కలం సరయూ తీరానికి తీసింది పయనం. జపించుకుంటూ శ్రీరామనామం. జై శ్రీరామ్. మీ వీరేంద్ర ఈమని.